ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్ గా మార్చేశారు. ఒకరికి చెప్పాల్సింది పోయి వారే ఎంచక్కా పనిచేసే కార్యాలయంలో పేకాట ఆడుతూ దొరికారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ల నిర్వాకం బయటపడగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రి ఎక్సైజ్ స్టేషన్ ను మూసేసి హెడ్ కానిస్టేబుల్ తో సహా మరో 5 కానిస్టేబుల్లు పేకాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న వారే ఇలా పేకాట ఆడుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతూ ఉందని, ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా చూసేటి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైట్, ఇది చెన్నూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ నిర్వాకం. మనం లాస్ట్ విండోలో చూస్తున్నాం, ఏదైతే పేకాట ఆడుతున్నటువంటి ఫోటో అది ప్రజెంట్ వైరల్ అవుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎవరినైతే హెచ్చరించాలో లేదంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించే విధంగా చేయాల్సినటువంటి కానిస్టేబుల్ ఈ విధంగా పేకాట ఆడుతూ, అది కూడా స్టేషన్లోనే పై అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఎంత చెప్పినా అంటున్నారు. కారణం ఏమనుకోవచ్చు శ్రీనివాస్? గుడ్ మార్నింగ్ ఆశ. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్ పేకాట క్లబ్ గా ఇటు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మిగతా కానిస్టేబుల్ పేకాడుతున్న ఫోటోను అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. ఇది కేవలం ఈ రోజు కాదు, దాదాపుగా కొన్నేళ్లుగా కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ అందరూ కూడా ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్ గా మార్చారంటూ స్థానికంగానైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల పైన గతంలో కూడా పై స్థాయి అధికారులకి ఇటు కంప్లైంట్ వెళ్ళినప్పుడు కూడా వారు చూసి చూడనట్టుగా వివరించడం వల్లనే వారు ఇదే తంతు కొనసాగిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఇటు ఇతరులకు ఎవరైనా పేకాట ఆడితే గాని వారికి ఇటు సర్ది చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి అధికారులే ఈ రకంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ని పేకాట క్లబ్ గా మార్చడంతో అయితే స్థానికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గత కొద్ది కాలం కూడా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు ఇటు పేకాటలో ఆడుతూ పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆన్లైన్ గేమ్ లో పూర్తిగా అప్పుల పాలై కూడా సూసైడ్లు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే నలుగురికి మంచి చెప్పాల్సినటువంటి అధికారులే ఈ రీతిన వ్యవహరిస్తూ ఉండడంతో అయితే జిల్లాలోనైతే చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికుల వద్ద నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం